ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ గడిచింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఏమంటే ప్రజెంట్ ఏంటంటే 1 ఇయర్ ఇప్పటికి ప్రభుత్వం వచ్చి అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ప్రజలు భయభ్రాంతులు కాకుండా ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. సంక్షేమం కూడా 1 by 1 రిలీజ్ అవుతూ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. అన్ని పరిశ్రమలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆల్రెడీ దాని మీద బాగా వాకప్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది మనకి. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనం అన్నీ ఇవ్వలేదని కూడా ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే టైం చాలా ఉంది, ఒక 3-4 సంవత్సరాల పాటు ఉంది కాబట్టి గవర్నమెంట్ 1 by 1 చేసేటట్టుగా కనబడుతుంది. అయితే ఈ విషయం ఏంటంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకంటే భయపడి తెచ్చాం మేమైతే. వాస్తవంగా గత ప్రభుత్వంలో భయపడి తెచ్చాం. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బంది కలిగేది. ఏదైనా సమస్య వచ్చినా కూడా చెప్పుకుంటే దిక్కుముక్కు లేదు. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది అసలు లేకుండా పూర్తిగా పోయింది. రోడ్లు కానీ, ఆఫీసులు కాడ పోతే సమాధానం చెప్పడం కానీ, ఏదైనా పని మీద పోతే ఒక డిపార్ట్మెంట్కి సమాధానం లేదండి. అలా వైసీపీ నాయకుడు, చిన్న నాయకుడు చెబితేనే జరగదు, లేకుండా జరగదు. జనరల్గా మనిషి పోయి ఏదైనా పని చేసుకోవాలంటే అయ్యే పని కాదు అది. అట్లా జరిగినాయి. తర్వాత చాలా దగ్గరలో అవినీతి విపరీతం. వాళ్ళు శాండ్ కానీ, అదేవిధంగా ఎర్రమట్టి కానీ ఎక్కడ పడితే లాస్ట్కి దువ్వ ఇసుక కూడా వదిలిపెట్టల. పంచాయతీల్లో మట్టి కూడా చెరువుల్లో మట్టి వదిలిపెట్టల. మొత్తం అమ్ముకున్నారు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అడ్మినిస్ట్రేషన్ కూడా నీట్గా ఉంది. ఇది మా అభిప్రాయం. ప్రజలు